తన ఉచ్చక్షేత్రమైన మకరంలో సంచరిస్తున్నందువలన కర్కాటక రాశి మరియు కర్కాటక లగ్న జాతకుల జీవితాలలో ఎటువంటి చేంజెస్ వస్తాయో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కుజుడు సప్తమ స్థానం నుండి దశమ లగ్న ద్వితీయ స్థానాన్ని వీక్షిస్తుండడం వలన ఎవరైతే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉంటారో వారి ప్రాజెక్టులో సేల్స్ పుంజుకుంటాయి, లాభాలు చూస్తారు. జాబ్ లో ఉన్నవారికి మీకు ప్రమోషన్ ఆర్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలంటే మీ నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకోమని, లేకపోతే కొత్త ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేస్తామని ఒక వార్నింగ్ లాంటిది వింటారు. ఎస్పెషల్లీ టెక్నాలజీ సెగ్మెంట్ లో ఉన్న వాళ్ళు. ఎవరైతే ఎడ్యుకేషన్ సెక్టర్ ఫీల్డ్ లో యూనివర్సిటీ లాంటివి ఉంటాయో వాళ్ళు న్యూ టెక్నాలజీ కోర్సెస్ ని స్టార్ట్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఇంప్లిమెంట్ కూడా చేయాలి, లేకపోతే కాంపిటీషన్ ని తట్టుకోలేకపోతారు. మీ పార్ట్నర్స్ తో మనస్పర్ధలు రావడానికి ఆస్కారం ఉంది. దయచేసి ఈగోకి పోకుండా ఏమైనా ఇష్యూస్ వచ్చినా నచ్చజెప్పుకుని దాన్ని పొడిగించకుండా కంట్రోల్ చేయండి. న్యూ బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయి, అందిపుచ్చుకోండి. మీ చిల్డ్రన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ స్పోర్ట్స్లలో విజయంతో పాటు మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది అనమాట. స్పోర్ట్స్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఈ టైం పీరియడ్ గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు. ఆపర్చునిటీస్ వస్తుంది, యూజ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ రిలేటివ్స్ లోనే మీకు మ్యారేజ్ సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళకి శుభవార్త అందుతుంది. బిజినెస్ సెటప్ చేద్దాం అనుకునే వాళ్ళకి గుడ్ పీరియడ్. మీ వైఫ్ కి జాబ్ లో ప్రమోషన్ రావడం, మీరున్న ప్లేస్ నుండి ట్రాన్స్ఫర్ జరగడానికి అవకాశం ఉంది. డబ్బులు లావిష్ గా ఖర్చు చేయడం జరుగుతుంది, కాస్త కంట్రోల్ చేసుకోండి. మీరు కుజుడు యొక్క ఎనర్జీస్ ని కంట్రోల్ ఆర్ న్యూట్రలైజ్ చేయడానికి రోజు కాసేపు ఎక్సర్సైజ్ ఆర్ జాగింగ్ స్టార్ట్ చేయండి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వెళ్లి ఎర్ర కందులు దానం ఇవ్వడానికి ట్రై చేయండి. మగవాళ్ళైతే కుడి చేతికి, ఆడవాళ్ళైతే ఎడమ చేతికి ఎర్రని దానం ధరించడానికి ప్రయత్నించండి.